వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మరి పెద్దన్నకు కూడా నా హృదయపూర్వక వందనాలు, అత్తకు కూడాని. ఇలా మీ మధ్యకొచ్చి ఈ రీతిగా సాక్ష్యం చెప్తానని నేను అనుకోలేదు. కానీ దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి గోచరం కావన్నట్టుగానే దేవుడు నా జీవితంలో చాలా గొప్ప మేలు చేశాడండి. చాలా గొప్ప సాక్ష్యమే దేవుడు నా జీవితంలో ఉంచాడండి. నాకు వివాహం అయ్యి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది. అయిన తర్వాత దేవుడిచ్చే బహుమానం కొరకు నేను దేవుడిని అడిగాను. అడిగిన తర్వాత దేవుడు నాకు మొదటిగా బహుమానం ఇచ్చాడండి. కాకపోతే 3వ నెలలోనే బేబీకి హార్ట్ బీట్ లేదనేసి అబార్షన్ అయిపోయిందండి. అప్పుడు నేను దేవుడిని ఎంతగానో శోధించి అడిగాను ప్రభువా అనేసి, దేవుడి మీద కూడా నేను కోపగించి, నేను ప్రార్థన చేసుకోను, నేను వాక్యం చదవను, నువ్వు ఎవరెవరికో వేస్తున్నావు, నీదెందు భయభక్తులు కలిగి ఉన్నందుకు నువ్వు నాకు ఇచ్చి ప్రతిఫలం ఇదా అని కూడా నేను దేవుని మీద కోపగించిన రోజు కూడా ఉందండి. ఒకరోజు నేను పడుకుని ఉన్నప్పుడు దేవుడు నాతో వాక్యం ద్వారా నాకు సెలవిచ్చాడు. యెషయా గ్రంథము 19వ అధ్యాయం నుంచి 14వ వచనం నుంచి, నేను మరలా నీ ఎడల ఒక నూతన కార్యం చేయబోచున్నాను, జనుల ఎడల దాన్ని బహు ఆశ్చర్యంగా జరిగింతునని ఆ వాక్యం ద్వారా దేవుడు నాకు సెలవిచ్చాడండి. అప్పటి నుంచి దేవుడిని నేను మరలా ప్రార్థన చేసి మరలా అడగడం మొదలుపెట్టాను. దేవా, నువ్వు ఇస్తే నాకు మంచి బహుమానం ఇస్తావు, నువ్వు నాకు శ్రేష్టమైనదే ఇస్తావు అనేసి అడగడం మొదలుపెట్టాను. నాకు అబార్షన్ అయిన తర్వాత మళ్ళీ 4 నెలలకే దేవుడు మళ్ళీ నన్ను దర్శించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 9 నెలలు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. 6వ నెలలో ఉన్నప్పుడే కొంచెం నాకు ఎలర్జీ కింద వచ్చి దద్దుర్లు వచ్చాయి. నాకు మేడం ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ డేట్కి తప్ప నేను ఎప్పుడూ కూడా వెళ్ళలేదు. ఏదో ఒక నీరసంతో వెళ్ళలేదు. ఏదైనా నాకు ప్రాబ్లం కూడా ఏమీ రాలేదండి. కాకపోతే 9వ నెలలోకి వచ్చేసరికి కొంచెం బీపీ ఎక్కువ ఉందనేసి ఆపరేషన్ చేసి నాకు చక్కటి శ్రేష్టమైన కుమార్తెను దేవుడు నా కౌగిట్లో ఉంచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మా అమ్మాయి పుట్టిన తర్వాత 3వ రోజుని టెస్ట్ చేస్తే అమ్మాయికి కామెర్లు ఉన్నాయన్నారండి. ఫస్ట్ చైతన్య హాస్పిటల్లో పెట్టాము. పెట్టిన తర్వాత మరలా తర్వాత రోజుకే తగ్గిందనేసి ఇంటికి తీసుకొచ్చామండి. మరలా కళ్ళు అలానే ఉన్నాయని మరలా విజయ హాస్పిటల్‌కి తీసుకెళ్తే మళ్ళీ పచ్చ కామెర్లు ఎక్కువైనాయి అమ్మ, మరలా బాక్స్‌లో ఉంచాలన్నారండి. రెండోసారి పెట్టాము. మరలా ఇంటికి తీసుకెళ్ళాము. మరలా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత 5 రోజులకి చూసుకుంటా ఉండండి. కళ్ళు గాని, ఒళ్ళు గాని ఏమైనా పచ్చగుంటే తీసుకురండి అన్నారు. మరలా మాకు డౌట్ వచ్చి తీసుకెళ్తే మళ్ళీ పచ్చ కమర్లు ఎక్కువైనాయి అన్నారండి. మరలా 3వసారి బాక్స్‌లో పెట్టామండి. ఏంటి ప్రభా ప్రతిసారి ఈ శోధన ఏంటయ్యా అని మరలా. అయితే ఈ 3వసారి మేడం గారు అన్నారు, ఇలా ప్రతిసారి వస్తున్నాయంటే ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని 2 రకాల టెస్టులు చేశారండి. ఆ 2 టెస్టులు కూడా పాలకొల్లు పంపించారు. బిడ్డ యొక్క బ్లడ్ శాంపిల్స్ తీసి పాలకొల్లు పంపించారండి. అయితే ఆ టెస్ట్‌లో ఏంటంటే నా ద్వారా బిడ్డ శరీరంలోకి వెళ్తున్నటువంటి పాల ద్వారా వెళ్తున్నటువంటి ఆ పాలు ఏమన్నా విరిగిపోయి బేబీ బ్లడ్ కనుక విరిగిపోతుందేమో, అందువల్లనే పచ్చకమ్మలు తగ్గట్లేదేమో. ఒకవేళ ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే అమలాపురం రోహిణి హాస్పిటల్‌కి వెళ్ళాలి. ట్రీట్మెంట్ ఏంటంటే బిడ్డ శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా తీసేసి కొత్త రక్తం ఎక్కించాలంటండి. అది నాకు తెలీదు. మేడం గారు అన్నారు, అమ్మ నువ్వు బయటికెళ్ళిపో అన్నారు. వెళ్ళిపో అంటే అప్పుడే నాకు భయం మొదలైంది. ఎందుకు ఏంటి ఇలా బయటికెళ్ళిపోమంటున్నారని అనుకుంటున్నాను. నాకు మనసులో ఏదో వేదన కలుగుతుంది. తమ్ముడు, అమ్మ లోపల ఉన్నారు. మేడం గారు చెప్పారంట ట్రీట్మెంట్ ఇది. రోహిణి హాస్పిటల్‌కి వెళ్ళాలి మీరు. టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే. ఒకవేళ నార్మల్‌గా వచ్చిందంటే నేను ట్రీట్మెంట్ చేస్తానని అన్నారు. అదైతే ఆ టెస్ట్ ఇక్కడ ఎక్కడా లేదు. పాలకొల్లు పట్టుకెళ్ళమన్నారు. పాలకొల్లు తీసుకెళ్లారండి శాంపిల్స్. బ్లడ్ శాంపిల్స్ పట్టుకుని వెళ్లారు. వెళ్ళిన తర్వాత బయటకొచ్చిన తర్వాత ఏంటి ఏమన్నా సీరియసా అని అడిగితే అమ్మ అంటున్నారు, ఏమి కాదు, తగ్గకపోతే ఒకవేళ రోహిణికి తీసుకెళ్ళాలని అంటున్నారు అని అన్నారే గానీ, నాకు ఈ ట్రీట్మెంట్ బిడ్డ శరీరంలో ఉన్నటువంటి రక్తం తీసేసి మళ్ళీ ఎక్కించాలని అన్నారని నాకు తెలీదండి. అయితే సారిగా ఇలా ఎందుకు జరుగుతుందని అక్కడే రిసెప్షన్‌లోనే కూర్చొని బిడ్డని నేను ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తున్నాను. ఏంటి ప్రభా నిన్నెంతగానో ప్రార్థన చేసి నిన్నడిగగా నువ్వు నాకిచ్చావయ్యా. ఎందుకు ప్రభా నాకింత శ్రమ నాయనా? అదేదో ఆ బాధేదో నాకు పెట్టొచ్చు కదయ్యా. ఏమీ చెప్పలేని, ఏ నోరు లేని చిన్న బిడ్డకెందుకు ప్రభా ఇన్ని సార్లు? ఈ 2 చేతులకి బ్లడ్ తీసేవారండి. చేతికి రావట్లేదని మళ్ళా కాలుకి కూడా గుచ్చేసి బ్లడ్ తీసేవారు. అంతలాగా బాధ చూసి నేను తట్టుకోలేకపోయి దేవుడిని ప్రశ్నించి చివరికి అక్కడే
హాస్పిటల్‌లోనే నేను అప్పటికి 11వ రోజు బాలింతరాలినండి. ఆ ముందు రోజే కుట్లు ఇప్పించుకున్నాను. హాస్పిటల్‌లోనే మోకరించి ప్రార్థన చేశామమ్మా నేను. ఆ టెస్ట్‌లు ఏమిటో నాకు తెలీదు ప్రభా! ఏమొస్తాయో కూడా నాకు తెలీదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అవన్నీ కూడా నార్మలే రావాలి. నా బిడ్డకి ఏ ఇబ్బంది ఉండకూడదని ప్రార్థన చేసుకున్నానండి. ఆ టెస్ట్‌లు పట్టుకెళ్ళినటువంటి 4 గంటలకి తమ్ముడు ఫోన్ చేశాడు. ఆ టెస్ట్‌లన్నీ నార్మల్ వచ్చాయని. హల్లెలూయా! హల్లెలూయా! మళ్ళీ ఏమన్నా లివర్‌కి ఏమన్నా ప్రాబ్లమ్ ఉందేమో, కామెర్లు తగ్గట్లేదని మళ్ళీ స్కానింగ్ చేశారండి. ఆ స్కానింగ్ అంతా కూడా బానే వచ్చిందండి. ఏం ప్రాబ్లమ్ లేదన్నారు. అయితే మళ్ళా చెకప్‌కి తీసుకెళ్తే బేబీకి హార్ట్ బీట్ ఎక్కువున్నదన్నారండి. హార్ట్ బీట్ ఎక్కువున్నదంటే మేడం గారన్నారు, "అమ్మ హోల్స్ ఏమన్నా ఉన్నాయేమో అందుకే హార్ట్ బీట్ కొంచెం ఎక్కువుంటుంది. ఒకసారి 2డీ ఈకో టెస్ట్ చేయించండి, స్కానింగ్ చేయించండి" అన్నారు. మరలా ఏంటి ప్రభా! సారిసారిగా నువ్వు నన్ను ఇంకెంత శోధిస్తావయ్యా అనేసి అలాగే ప్రార్థన చేసుకొని, అలాగే ప్రార్థన చేస్తున్నాం దేవుడిని. తీసుకెళ్ళామండి. పాపని నా ఒళ్ళో పెట్టుకునే స్కానింగ్ చేస్తున్నారు. మానిటర్ కూడా ఎదురే పెట్టారు. స్కానింగ్ చేస్తుంటే అవన్నీ నాకు కనిపిస్తున్నాయి. ఏంటి అవన్నీ గ్రీన్ కలర్‌లోని, రెడ్ కలర్‌లోని కనిపిస్తున్నాయి. అవన్నీ చూసినప్పుడు నాకు కంగారొచ్చేసిది. ఆ స్కానింగ్ చేస్తున్న డాక్టర్ గారు వంక నేను ఇలాగే చూసేదాన్ని. ఆయన నన్ను ఇలా చూసేవాడు. చాలా సేపు ఒక అరగంట వరకు స్కానింగ్ చేశారండి. చేసిన తర్వాత డాక్టర్ గారు అంటున్నారు, "అమ్మ నా మొఖమంక చూడడం ఇంక ఆపేసేయి. పిల్లకి ఏం ప్రాబ్లమ్ లేదు. అంతా బావుందన్నారు." హల్లెలూయా! ఆ హార్ట్ బీట్ వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ కొంతమందికి ఏ రీజన్ లేకుండా కొంచెం ఎక్కువ కొట్టుకుంటదమ్మా. అది ఆరో నెలొచ్చేంత వరకు కూడా క సా ఏమి ప్రాబ్లమ్ ఉండదు. అంతా నార్మల్ అయిపోతది. నువ్వేం కంగారు పడకు. అలా నన్ను చూడడం ఆపేయమ్మా. మీ దేవుడు గొప్పవాడనేసి చెప్పారండి. హల్లెలూయా! నా చిన్న బిడ్డ ఇచ్చినటువంటి దేవుడు ఆ బిడ్డని ఎంతగానో ప్రార్థన చేశాడు గాను, ఆ బిడ్డ దేవుని మహిమ కొరకు వాడబడాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మావయ్యోళ్ళేంటి అత్త, మరి సన్నీ, మా అమూల్య కూడా వచ్చి ఎంతగానో మమ్మల్ని ఆదరించారు. ఎవరు లేని సమయంలో మేము ఏమి కూడా తెచ్చుకోకుండా వెళ్ళిపోయామండి. పిల్లని మామూలుగా చూపిద్దామని తీసుకెళ్ళాం. కానీ హాస్పిటల్‌లో ఉండాలన్నారు. నేనేమి తినలేదు. ఫోన్ చేయగానే వెంటనే సన్నీ, మా అమూల్య ఇద్దరు వచ్చారు. పెద్దన్న కూడా ఫోన్ చేసి అంతమానము మీరందరూ కూడా గ్రూప్‌లో కూడా పెట్టి మీరందరూ కూడా ప్రార్థన చేశారండి. మీరందరూ ప్రార్థన చేసినటువంటి మీ అందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఇంకాను ప్రార్థన చేయండి. నా కుమార్తె కొరకు, దూరదేశంలో ఉన్నటువంటి నా భర్త కొరకు ప్రార్థనలో మీ అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మేమందరినీ కూడా నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా నాకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.